సరిపోవట్లేదు కనుక చెప్పాల్సినటువంటి పాయింట్ చెప్తున్నాను. దేవునిలో ఎదగడం అంటే దేవుని మందిరానికి వెళ్ళి కూర్చోవడం కాదు, దేవుడు చెప్పినట్టు చేయడం. దేవుడు చెప్పినట్టు చెయ్యాలంటే దేవుడు ఏం చెప్తున్నాడో అన్న విషయం మనం ఎరగడం. ఆ జ్ఞానాన్ని ముందు సంపాదించాలి. దానికోసం ఆయనని వెతకాలి, ఆయనను రుచి చూచి తెలుసుకోవాలి. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా సంపాదించుకోవాలి. అప్పుడు వాటిని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు నిత్యత్వంలోనికి మనం ప్రవేశించాలి. ఈ లోకములో అందరికీ ఒక భక్తి ఉంది, మనకు ఒక భక్తి ఉందనుకోకండి. ఏది చూస్తున్నారో ఇదంతా అబద్ధం. ఆకాశము భూమి ఏమీ ఉండలేని ఒక రోజు రాబోతుంది. పరిస్థితులను బట్టి చూస్తుంటే తిమోతి పత్రిక కానీ, మత్తయి సువార్త కానీ, 24వ అధ్యాయం కానీ, లూకా సువార్త కానీ కంప్లీట్గా మన కళ్ళ ఎదురుగా కనబడుతుంది దేవుని రాకడ. ఏ క్షణాన్నైనా దేవుని రాకడ వస్తే తెలుస్తుంది. మనం ఇంకా ఈ లోకాన్ని అనుసరిస్తూ ఉన్నాం, లోక మర్యాదలను అనుసరిస్తున్నాం, లోక సంబంధమైన విషయాలలో ఇంకా వాటిలో మనం భయపడుతూ ఉన్నాం. ఈ రోజున మరి చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, నిన్నటి దినాన్న ప్రార్థన జరగాలి, మనకి జరగకపోవడానికి కారణం మీకు తెలుసు. ఈరోజు కూడా జరగలేని పరిస్థితే. కానీ ఒక సేవకుడిగా నేను చాలా బాధపడ్డాను. ఏ సంఘం నేను ఎదిగింది అనుకున్నానో అదే సంఘం ఇంకా ఒక చోట ఎదగలేదని చాలా బాధపడింది. ఒక చోట ఏంటి, అనేకమైన చోట్ల ఇంకా ఎదగలేదు. ఒక విషయంలో ఎదిగిందని సంతోషించే లోపే ఇంకొక విషయంలో ఎదగలేని తనం చూసి, ఏ పిల్లోడైనా తన కడుపును కన్నటువంటి ఏ బిడ్డ అయినా, ఏ తల్లిదండ్రులకైనా తన బిడ్డ ఎదిగితేనే సంతోషం. ఎదగకుండా మరుగొజ్జిలాగా ఉండిపోయాడు అనుకోండి, ఏ తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. బిడ్డ పుట్టినంత మాత్రాన ఆ బిడ్డ ఎదగలేనప్పుడు ఏ తల్లిదండ్రులకి ఎవ్వరికి ఇష్టం ఉండదు, సంతోషం ఉండదు. ఆ ఎదుగుటిలో సంతోషిస్తారు, వాళ్ళు ప్రయోజకులు అయ్యడంలో సంతోషిస్తారు. అంతే తప్ప ఇంట్లో ఉన్నంత మాత్రాన సంతోషమేమి ఏ తల్లిదండ్రులకి కలగదు. అలా ఈ లోకములో ఏది దావీదు చేశాడో, ఏది దానియేలు చేశాడో, ఏది యెహోషువ చేశాడో, ఏది గిద్యోను చేశాడో, ఏది అపోస్తలులు చేశారో, ఏది భక్తులు చేశారో, అది ఏది ఈ రోజున మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? మన మీద ఎవరున్నారు? మనకి ఎవరున్నారు? ఇంతమంది ఇన్ని రకాలుగా ఏదో జరుగుద్దనే భయం నీకు ఎందుకు రావాలి? మన దేవుడు ఎవరు? ఆయన పేరే ఉన్నవాడు కదా, సజీవుడైన దేవుడు కదా, ఈ సృష్టికర్త కదా. నోటి మాటతో చేసి ఒక ఆజ్ఞిస్తే చాలు ఈ సృష్టి అంతా ఏర్పడింది కదా. బండతో మాట్లాడితే నీళ్ళు వచ్చాయి కదా. ఎర్ర సముద్రం వెనక్కి పరిగెట్టింది కదా. యొర్దాను అనేది వెనక్కి తిరిగింది కదా. ఆకాశం ఆగమంటే ఆగింది కదా. సూర్యుడు ప్రకాశించొద్దంటే సూర్యుడు ఆగిపోయాడు కదా. ఎక్కడ భూకంపం రమ్మందో అక్కడికి భూకంపం వచ్చింది కదా. ఎక్కడ జలప్రలయం రమ్మందో అక్కడ జలప్రలయం వచ్చింది. ఎక్కడ సముద్రాన్ని రోడ్ల మీదకి పిలిచాడో అక్కడికి వచ్చింది. అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి నమ్ముతున్న నీవు కూడా చిన్న చిన్న వాటికి, సాధారణమైనటువంటి పురుగు లాంటి వాటికి కూడా మనం భయపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా బాధాకరం. మనం ఎదగాలి. ఇది విమర్శ కాదు. ఎదగలేకపోతే ఒక తండ్రికి కలిగే ఆవేదనగా చెప్తున్నానే తప్ప, లేకపోతే నేను ఇక్కడ ఈ రోజున ఎదగకపోతే నేను ఉండను కదా. ఇక్కడ ఒక వారం రోజులు మీకు మళ్ళీ కనపడబోదును. నేను ఎదగకపోయి ఉంటే ఈ రోజున నా ఇంటి దగ్గర కూడా ఎక్కడ పడగొట్టేద్దామా అని అనేక రకాలైన ప్రయత్నాలు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అన్ని ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇంటి చుట్టుముడుతుంటే వాటన్నింటినీ జయించటానికి పొద్దుటే వెళ్ళి సాయంత్రం వరకు కాపాడుకుని, అలా నాతో పాటు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా అందులో పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుని మాటలు పడుతూ ఈ రోజున మరలా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ, అక్కడికి వెళ్ళి అక్కడ కాపాడుకుంటూ ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుందంటే, తెల్లారే లోపల దేవుని రాకడొస్తే ఏమైపోతాం? నన్ను ప్రేమించిన కుటుంబాలు, నన్ను ఆదరించిన కుటుంబాలు
ఇంత గౌరవిస్తున్న ఈ కుటుంబాలని కాపాడుకోలేకపోయానన్న భయం, బాధ నాలోనే నాకే తెలుసు. సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నానో నాకు తెలుసు. దేవుడు నాకు ఇచ్చిన పనిని, బాధ్యతను నమ్మకంగా చేయకపోతే రేపు కలగబోయేది ఏంటో కూడా నాకు తెలుసు కనుక ఇది నేను బాధతో, వేదనతో చెప్తున్నాను. మనం ఇంకా చిన్న స్థాయిలో నిలబడిపోతున్నాం. ఒక్కొక్క విషయంలో చాలా చిన్న స్థాయికి వెళ్ళిపోతున్నాం. చాలా చిన్న స్థాయికి. బాగా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత నాకు పాల డబ్బా ఇవ్వవా, పాలు తాగుతానంటే ఎంత చూడడానికి నవ్వుగా ఉంటుందో అంతకంటే నవ్వులుగా ఉందన్నమాట నా మీరు ఎదగలేని కొన్ని విషయాలు చూస్తుంటే. ఒకటే మాట, చాలా విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక్క మాట మాత్రం ఈరోజు నేర్చుకోండి. ఎప్పుడైనా ఏదైనా పరలోకం చేరాలంటే ఈ భౌతిక సంబంధమైన సిద్ధపాటు అవసరమా, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు అవసరమా? కదా. ఇక భౌతిక సంబంధమైనటువంటి వస్తువులతో పనేంటి మనకి? ఒక్కసారి ఆలోచించి, అది నీకు అవసరమే. అన్నం తింటానికి గిన్నె అవసరం, ఏమో వండుకోవడానికి నీకు స్టవ్ అవసరం, లేకపోతే అది కలుపుకోవడానికి ఒక కూర అవసరం. ఎన్ని అవసరాలే, కాదంట్లే. కానీ అవి నీకేమీ జీవాన్ని ఇవ్వలేవు, అవి నీకేమీ పరలోకాన్ని ఇవ్వలేవు, అవి నీకేమీ నిన్ను మరణము నుంచి తప్పించలేవు కదా. ఈ జీవితం మట్టుకి నీకు ఏదో బండి నడపడానికి ఒక పెట్రోల్ లాగా మనకి ఉపయోగపడుతుంది కదా. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి అనేటువంటిది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చెప్తున్నటువంటి మాటని మనసును పెట్టండి. ఇందులో ప్రధానంగా అంటే భౌతిక సంబంధమైనది ఏది కూడా పరలోకానికి వెళ్ళడానికి నీకేమో ఉపయోగపడదు కదా. ఉపయోగపడద్దా? పోనీ ఏది ఉపయోగపడదు. కాబట్టి ఈరోజు ప్రార్థన పెట్టించుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు కాబట్టి 3వ రోజున నేను చెల్లించాల్సిన సమాధి దగ్గరికి వెళ్ళి నేను పెట్టాల్సినవి అక్కడ ఏదో పెట్టి ఏమా ఎన్ని చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నేను అప్పుడు దాకా నేను అక్కడే ఉండాలా? ఎవడు ఇదంతా కనిపెట్టింది? ఏ సాతానాడు? ఆడు అమాయకులైనటువంటి ప్రజలను ఏమన్నా మోసం చేయగలరు, కానీ నన్ను ఏమైనా చేయగలుగుతాడు జ్ఞానంలో ఉన్న వాళ్ళని? దానికోసం ఎంతమంది పని చేస్తున్నారు? అక్క పని చేస్తుంది, పెద్దమ్మ పని చేస్తుంది, చిన్నమ్మ పని చేస్తుంది, మొత్తం అందరూ ఏకమై ఆ పని చేయించడానికి ఎంత ప్రయత్నం చేయాల్సిన పని ఏంటి? నువ్వు ప్రార్థనకి వెళ్ళకపోతే ఎవడు అడగడు, బాప్తిసం తీసుకోకపోతే ఎవడోడు, నువ్వు పరలోకానికి వెళ్ళకపోతే ఎవడు అడగడు, కానీ సమాధి దగ్గరికి వెళ్ళకపోతే అడుగుతాడు 100 మంది. ఇది ఇలా చేయాలి, అలా చేయాలని. అలాగే అంత అజ్ఞానం ఏంటి అసలు? ఎంత భయంకరం! ఈవెన్ ఇక్కడికి వచ్చి చూసినటువంటి పిల్లలు ఇంటికి వెళ్తే సొంత అమ్మమ్మ ఆ పిల్లలు ఆ సోఫాలో కూర్చోకూడదన్నదంటే ఇంకా ఏ స్థాయిలో ఉన్నారో చూడండి, ఆలోచన చేయండి. అమ్మమ్మ అంటే తమ్ముడికి సంబంధించిన విషయం చెప్తున్నాను మీకు. మా ఇంట్లో అలాంటి కుదరలండి. కానీ అలా ఏంటి, ఒక సమాధి దగ్గరికి వెళ్ళి వచ్చినోడు రాకూడదు, మీసం తీయించుకుని గుండు చేయించుకుని స్నానం చేసేస్తే అప్పుడు పవిత్రమైపోతాడా? అవుతే అసలు జరుగుద్ది అది. పవిత్రత అనేది శరీరానికి సంబంధించింది కాదు. పవిత్రత దేవునికి ఇష్టమైనది శరీర సంబంధమైన పవిత్రత. అసలు పవిత్రతే కాదు. నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టుగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, మరుగుజ్జోడువైనా, నువ్వు గుడ్డివాడువైనా, 2 కాళ్ళు లేనివాడువైనా, నీ హృదయము శుద్ధిగా ఉంటే నీకు ఈ ప్రపంచాన్ని ఏలడానికి సింహాసనం ఇస్తున్నాడు దేవుడు. అంతేనా కదా? ప్రార్థన పెట్టించుకోండి అంటే ఇల్లు కడుక్కోవాలా? ఇది ఎక్కడైనా విన్నారమ్మా? అసలు మీరు నాకు కని వినిగి విరగలేని బంపరాపర్లు ఇస్తున్నారు. లేదు, సమకూడలేదు, ఆ పరిస్థితికి అక్కడ ఇంకా సమకూర్చుకోలేదంటే బాగుంది, కానీ ఇల్లు కడుక్కోవడం ఏంటమ్మా? ఇల్లు కడుక్కుంటే కానీ ప్రార్థన పెట్టకూడదా? అంటే మీరు ఇల్లులు కడుక్కోవట్లేదా? ప్రార్థన పెట్టినప్పుడే కడుగుతున్నారా? 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకని?
ఇది చాలా బాధ. అవమానించట్లేదు, ఎవరిని ఏం అంటలేదు. ఇల్లు కడుక్కుంటే కానీ ప్రార్థన చేసుకోకపోవడం ఏంటో నాకు అసలు అర్థం కాలేని విషయం ఇది. అంటే మనం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయామో ఒకసారి ఆలోచన చేయండి. సరే, బైబిల్ చూద్దాం. బైబిల్ చూసి కొన్ని విషయాలన్నా మనసును పెట్టుకోండి. మనసును పెట్టుకుంటే మీకు బంగారు భవిష్యత్తు ఉందమ్మా. ఈ భూమి ఉండదమ్మా. ఈ భూమి, మీరు నిలబడిన ఈ భూమి ఉండదు. మీరు కట్టుకున్న ఇల్లులు ఉండవు. మీరు సంపాదించుకున్న బంగారాలు ఉండవు. మొత్తం రోడ్డు మీద పడి అగ్నిపాలు అయిపోయిన రోజులు తెలుస్తుంది మీకు. అయ్యో, ఆయన చెప్పినప్పుడు నేను ఎందుకు వినలేదని. అప్పుడు తెలుస్తుంది బాప్తిసం పవర్ ఏంటో. అప్పుడు తెలుస్తుంది రక్షణ పవర్ ఏంటో. అప్పుడు తెలుస్తుంది సువార్త పరిచర్య అంటే ఏంటో. ఈ రోజున మనలను రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తున్నాడు సాతాను. కాబట్టి ఒక మాట మనం నేర్చుకుందాం. ఏమ్మా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. అమ్మా, అరికాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎవరికైనా ఉందనుకుంటున్నారా? ఏమో మీరు అనుకుంటున్నారా ఉందని? ఎక్కడి నుంచి లేదట? అరికాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను అసలు లేదు. ఎక్కడైనా కొంచెం అంటే ఏంటి? ఇంత కూడా స్వస్థత ఉన్న పార్ట్ లేదంట నీ దగ్గర. ఉందా? పోనీ ఉందనుకుంటున్నారు మీరు? సడన్గా ఒక మాట అంటే ఎక్కడి నుంచి వచ్చే పురుగులు అతనికి? పురుగులు పడి చచ్చాను అనే దాంట్లో పురుగు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటిదాకా లేనిది మొత్తితేనేనా? ఇప్పుడు నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు, అరికాలు మడుకుని తల వరకు కూడా కొంచెమైనా స్వస్థత లేదంట. ఇప్పుడు ఏదన్నా మనం చేయాల్సి వస్తే ఏది కడగాలి? ఏది కడగాలి? స్వస్థత లేని చోట స్వస్థతను మనం పొందాలి. ఏ స్వస్థత? నడినెత్తి నుంచి అరికాలు వరకు ఏమి లేదట? స్వస్థత లేదట. స్వస్థత లేదు. చదవమ్మా. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు. ఇది చూడండి, ఎవరికైనా గాయాలు ఉన్నాయేమో? ఎవరికైనా అరికాలు నుంచి నడినెత్తి వరకు ఎవరికైనా గాయాలు ఏమన్నా కనపడుతున్నాయా? ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు. దెబ్బలు ఎక్కడైనా కనపడుతున్నాయా? దమ్మా, మీ దెబ్బలు మీకు తెలుస్తలేదో, ఉందో లేదో చెప్పండి. ఎవరికైనా గాయాలు ఉన్నాయా? ఎవరికైనా దెబ్బలు ఉన్నాయా? చెప్పండి, చదువమ్మా. అవి పచ్చి పుండ్లు, పచ్చిగా ఉండే పుళ్ళు ఉన్నాయా? పుళ్ళు చీములు బట్టి కానీ, పచ్చిగా కానీ, అవి స్వస్థత లేక ఏమన్నా రసిగారుతున్నట్టుగా కానీ, సెగగడ్డలకు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? చదవమ్మా. అవి పిండపడలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సెగ్గగడ్డని ఎప్పుడు కూడా పిండాలి కదా. చింతపండు వేస్తారు పైన. చింతపండు ఏదో పుల్లటిది ఏదో పెట్టి అది పగిలితే, ఆ గడ్డ కరిగితే, అప్పుడు అది పిండబడితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా పిండితాడు. ముందు ఏ ఆపరేషన్ చేసినా ఏదన్నా సరే ముందు దాన్ని పిండితాడు కదా. పిండి తర్వాత కట్టు కడతాడు. డ్రెస్సింగ్ అంటారు దాన్ని కదా. ఇప్పుడు నేను పిండబడలేదు. కట్టబడలేదు. ఏటమ్మా? కట్టబడలేదు. పిండిన తర్వాత కట్టు కట్టాలి. కట్టబడలేదు. తైలముతో మెత్తన చేయబడలేదు. తైలముతో దానిని మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను. మొత్తం మీరున్న స్థలం అంతా నాశనమైంది, పాడైపోయింది అంటున్నాడు. మీ పట్టణం. ఇప్పుడు నేను అడుగుతున్న మాట చెప్పండి చాలు నాకు. ఎవరికైనా దెబ్బలు ఉన్నాయా? పుండులు ఉన్నాయా? గాయములు ఉన్నాయా? దెబ్బలు ఉన్నాయా? అరికాల దగ్గర నుంచి తల వరకు ఎవరికైనా ఏమన్నా ఉన్నాయా లేదో చెప్పండి. ఉన్నాయా లేవా? ఉండవు, కంగారు పడకండి. ఏమా, ఈ దెబ్బలు కానీ గాయాలు కానీ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాడంటే, దాన్ని బట్టి నీ శరీరం అంతా కుళ్ళి కుసించిపోతుందిరా బాబు. నువ్వు ఏదన్నా కడుక్కోవాల్సి వస్తే ఈ కడుగు, ఈ పుండులు పిండు, ఈ గాయాలు కట్టుకో, ఈ దెబ్బలు కట్టుకో, ఈ కట్టులన్నీ కట్టుకుని నువ్వు శుద్ధి చేయబడు. నడినెత్తి నుంచి మొదలెడతావో, అరకాల నుంచి మొదలెడతావో, మొత్తం కడుక్కునే పని చేయరా అంటున్నాడు దేవుడు. అంతేనండి. మొత్తం పాడైపోయిందంట దేశం.
ఇవన్నీ ఇప్పుడు ఒక్క స్వస్థత కూడా లేదట. ఇప్పుడు మనకి ఏమి రావాలి? స్వస్థత కావాలి. ఏ స్వస్థత? జ్వరం వస్తుంది చూడండి, తగ్గుతుంది అదా? హ్మ్. మరి ఇంకేటి? ఏదన్నా గాయం తగులుతుంటే ఇక్కడ భౌతికంగా తగ్గిపోద్ది చూడు, అదా? భౌతికంగా ఉండేటువంటి దెబ్బలు తగ్గిపోతే పరలోకం వెళ్తావు నువ్వు? అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలోనూ అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఏమున్నాయట? కురుపులు ఉన్నాయట, దెబ్బలు ఉన్నాయట, ఏమ్మా పుండ్లు ఉన్నాయట, ఇంకేమున్నాయమ్మా? పిండబడని పచ్చి పుండ్లు ఉన్నాయంట. ఇవన్నీ ఎక్కడి దాకా ఎక్కడి వరకు ఉన్నాయి? నడినెత్తి నుంచి అరికాల వరకు, లేదా అరికాల నుంచి నడినెత్తి వరకు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇప్పుడు ఈ పని మీద ఉన్నాం మనం. ఈ భూమి మీద పుడుతున్న ప్రతి వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే ఈ దెబ్బలు, ఈ గాయాలు, ఈ కురుపులు, ఈ స్వస్థత కోసమే పనిచేయాలి. అది స్వస్థత అంటే. ఇప్పుడు ఈ స్వస్థత ఏది? పాడైపోయింది దేశం. ఈ పాడైపోయిన ఈ దేశము, ఈ కట్లు ఎవరు కట్టాలి? ఇప్పుడు ఎవరు పిండాలి? ఎవరు వీటికి ట్రీట్మెంట్ చేయాలి? ఎవరు స్వస్థత చేయాలి అంటే ఆ పని నాకు ఇచ్చాడు దేవుడు, నా సంఘానికి నాకు ఇచ్చాడు. ఇప్పుడు మీరు అందరూ నీ కొడుకుల్ని, నీ కొడుకు కానీ నీ కూతురు కానీ, ఏమ్మా, ఒకరోజు, సరే మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను, యోబు ఉన్నాడు. యోబు అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఏమున్నాయి? పుల్లున్నాయి. పుల్లుంటే వాటిని భరించలేక, వాటిని తగ్గించుకోలేక ఎంతో ప్రయత్నం చేయడానికి, స్వస్థత చేయడానికి 9 డాక్టర్లు వచ్చారు వాళ్ళ ఇంటికి. ఎంతమంది వచ్చారమ్మా? 9 డాక్టర్లు వచ్చారు. ట్రీట్మెంట్ ప్రారంభించి ఇదిగో యోబు, ఇదిగో ఇది, నువ్వు ఇది తప్పు, నువ్వు ఇది అనే డాక్టర్లు అందరూ కూడా డ్రెస్సింగ్ చేస్తున్నారు. డ్రెస్సింగ్ చేయించుకుంటున్నాడా? ఒక అతనికి ఎవరికో స్వస్థత చేద్దామని, ఎవరో ఒక అతను, బాలవరంలో ఒక అతను, అతనికి కిడ్నీ కానీ ఇలాంటివి కొన్ని ఫెయిల్ అయ్యాయి, ఏదో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ ఏదో 10,000 ఎంతో ఇస్తాము, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తామని కాకినాడ ఎక్కడో హాస్పిటల్లో పెట్టారు అతన్ని. ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నా కానీ భార్యకి కానీ వీళ్ళకి కానీ పెన్షన్ అది ఇస్తామని ఏదో రాయించుకున్నారు. హాస్పిటల్ తీసుకెళ్లారు. డయాలసిస్ సంబంధించింది ఇక్కడ ఎక్కడో పెడతారు కదా, ఇందులో నుంచి మిషన్ పెట్టి చేస్తుంటే బాధ వచ్చేస్తుందని సరిగ్గా వీళ్ళు కొంచెం ఆ పక్కకు ఈ పక్కకు జరుగుతారు కదా, అక్కడి నుంచి పారిపోయాడు అతను. ఎక్కడి నుంచి పారిపోయాడు? హాస్పిటల్ బెడ్ మేంచి ఆ బాధ భరించలేక, లేకపోతే ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇష్టం లేక, హాస్పిటల్లో ఉండడం ఇష్టం లేక ఏమేం చేయడంటే పారిపోయాడు. అక్కడ ఏమైనా దొరికాడా? ఇంటికి వచ్చేసాడు. ఎలాగొచ్చాడు చూడండి. ఇంటికి వచ్చిన 2 రోజులకు చచ్చిపోయాడు. ఇంటికి వచ్చిన 2 రోజులకు అక్కడ ఉంటే బ్రతికేవాడు. తన భార్యకి కానీ కుటుంబానికి కానీ కొంత ఆదరణ దొరికేది. ఏమా, కుటుంబం కొంచెం మంచిగా ఉండేది. పిండించుకోవడానికి ఇష్టం లేదు, కట్టు కట్టడానికి ఇష్టం లేదు, ట్రీట్మెంట్కి ఇష్టం లేదు, స్వస్థత కోసం ఇష్టం లేదు, సుఖం కావాలని రోడ్డు మీదకి వచ్చేసాడు. తన జీవితం 2 రోజుల్లో ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? మరణానికి వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళిపోయాడు. ఇది నిజం, ఇది జరిగిన విషయం చెప్తున్నాను మీకు. ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, కట్లు కట్టాలని, పుండ్లు పిండాలని. ఏమ్మా, యోబు దగ్గరికి 9 వచ్చారు, మీ దగ్గరికి నేను వచ్చాను. ఎందుకంటే నాలాగున్నవాడు ఇంకొకడు ఉంటే, ఆ పక్కన ఒకడు, ఈ పక్కన ఒకడు, నేను చెప్పిన తర్వాత ఇంకొకడు ఇంటికి వెళ్ళి చెప్తే ఈ పుండ్లు కట్టించేటువంటి ట్రీట్మెంట్ డాక్టర్కైనా నర్సులు ఉంటారు, కానీ నాకు ఒక్క నర్సు లేడు. డాక్టర్కి అయితే డ్యూటీలు మారి, షిఫ్ట్లు మారి, డే అండ్ నైట్ ఏమా 10-15 మంది డాక్టర్లు ఉంటారు. జూనియర్ డాక్టర్ కిందే నర్సులు ఉంటారు. మెయిన్ డాక్టరు, మళ్ళీ అసిస్టెంట్ డాక్టర్లు, జూనియర్ డాక్టర్ల దగ్గర మళ్ళీ నర్సుల దగ్గర మళ్ళీ కాంపౌండర్లు, రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళందరూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని, ఒక పేషెంట్ని స్వస్థపరచడం కోసం ఎంతమంది పని చేస్తున్నారు. కానీ ఈ డాక్టర్ గారి దగ్గర పేషెంట్లే ఉన్నారు, కానీ ట్రీట్మెంట్ ఒక్కడో చేయలేకపోతున్నాను. ఎవరన్నా చేస్తారంటే గాయాలు పిండకపోగా ఇంకా పెంచే పని చేస్తున్నారనమాట. తగ్గించేవాడు లేదు, స్వస్థత కూడా చేయట్లేదు. అందరూ స్వస్థత అంటే ఏదో భౌతిక సంబంధమైన స్వస్థత తప్ప ఈ స్వస్థత కూడా చేయట్లే. ఇది ఇంత కూడా ఇప్పుడు ఏమైంది? ఇంత భారం అయిపోయింది.
భారం అయిపోయి ఇప్పుడు ఈ స్వస్థత లేకపోతే ఏమైపోద్ది? ఏమైపోద్దమ్మా? 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు యోబు గారి ఇంటికి నలుగురు ఎంతమంది వచ్చారమ్మా డాక్టర్లు? ఒక్కడిని బాగు చేయడానికి ఎంతమంది వచ్చారు? నలుగురు డాక్టర్లు వచ్చారు. అది చదువుదురు కానీ నేను చెప్పి మాటనండి. ఏమ్మా? చదువుదురు కానిలేండి, పోటీలు ఏమి లేవు. ఒక్క నిమిషం. నలుగురు 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 డాక్టర్లు వచ్చారు ఒక వ్యక్తిని బాగు చేయడానికి వచ్చారా? విన్నాడా? ట్రీట్మెంట్ చేయనిచ్చాడా? ట్రీట్మెంట్కి అనుకూలించాడా? అనుకూలించలేని కారణంగా ఇంక నువ్వు ఎలాగో ట్రీట్మెంట్కి ఒప్పుకోవట్లేదు కాబట్టి, నువ్వు చెప్పిందేమో వింటలేదు కాబట్టి, రివర్స్లో మాకే చెప్తున్నావు కాబట్టి మేమేం చేస్తాం? ట్రీట్మెంట్ మానేసాం అన్నారు వాళ్ళు. ఎప్పుడైతే ట్రీట్మెంట్ మానేసామో పరమ వైద్యుడైన తండ్రి అయినటువంటి దేవుడు దిగొచ్చి ఏమరా నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు ఏంటి? ఒళ్ళు ఎలాగుందరా నీకు? బుద్ధి ఉందా లేదా నీకు అని మెయిన్ డాక్టర్ వచ్చి అడిగాడు యోబుని. ఎప్పుడైతే మెయిన్ డాక్టర్ వచ్చి అడిగాడో వెంటనే ఏం చేశాడు? బాబు మీరు చెప్పినట్టే చేస్తాను, నన్ను క్షమించండి, నేను నీచుణ్ణి, పురుగుని అన్నాడు. అప్పుడు ఏదైతే తేడాలు ఉన్నాయో, పుండ్లు ఉన్నాయో వాటన్నింటినీ ఏం చేశాడమ్మా? టపా 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 ట్రీట్మెంట్కి సహకరించాడు. ఇంజక్షన్లు వెళ్ళాయి, సెలైన్లు పెట్టారు, కట్లు కట్టారు, పుండ్లు పిండారు, అన్నీ చేసేసి స్వస్థత వచ్చేసింది. అంతే, వెళ్ళిపోయాడు ఆయన దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబుకి ట్రీట్మెంట్ చేయడానికి నలుగురు వస్తే పని చేయలేదు. పరమ వైద్యుడైన దేవుడు దిగి వచ్చాడు. ఈ రోజున నా ట్రీట్మెంట్ చేయడానికి, పుండులు పిండడానికి, కట్లు కట్టడానికి, భయంకరమైనటువంటి నడినెత్తి మొదలుకుని అరికారు వరకు ఉన్నటువంటి వీకి స్వస్థత చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా ట్రీట్మెంట్కి సహకరించే వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. ఈ ప్రార్థన పెట్టించాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్న ఒక డాక్టర్గా, లేకపోతే దేవుడిచ్చినటువంటి ఈ బాధ్యతను నమ్మకంగా కష్టంగా చేయాలి అని ఎంతో బాధతో వేదనతో ఉంటే తమ్ముడు వినోద్ వచ్చి అన్నాడు. ఏమన్నాడంటే, అన్నయ్య ఈరోజు మా ఇంటికాడ పెట్టాను. అప్పటికే వాళ్ళ మిస్సెస్ ఏమనుకుంటుందంటే, చెల్లి క్రాంతి ప్రార్థన పెట్టించుకోవాలి, అసలుకే ఈ నెలాఖరుకు వచ్చింది, ఈ పరిస్థితులు ఉన్నాయి, ఏంటి పరిస్థితి అనుకునేమో తన ప్రార్థన చేసుకుంటూ ఇది జరిపించుకోవాలనుకుంది. నా దగ్గర తన అన్నటువంటి మాటలతో సహా చెప్తున్నాను. ఈ రోజున అలా చెప్పి తను ఆ ప్రార్థనే పెట్టించుకోవాలి అని. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అలా పెంచారు. చిన్నప్పుడట మామూలుగా చెప్తున్నాను మీకు, మళ్ళీ ఒకళ్ళని ఏదన్నా మంచి చెప్పామనుకోండి మిగతా వాళ్ళు రెడీ అయిపోతారు. అన్నీ స్పూన్లు, కత్తిర్లు, కొడవల్లో పట్టుకుని మనిషిని ఎవడన్నా కొద్ది పొగడమంటే చాలు, పెద్ద మరి మనకంటేని నాకంటేని అనే ఒక భావం వచ్చేస్తుంది. కానీ అరే తను బాగా ఎదిగింది, నేను ఎదగాలన్నా ఉండదు. ఎంతసేపు కుళ్ళు, కుతంత్రం, అసూయ, ద్వేషం, ఎంత క్రిస్టియన్ అనేది పక్కకు పోతుంది, బైబిల్ పక్కకు పోతుంది, ఒరిజినల్ వచ్చేస్తుంది మళ్ళీని. అదంతా చాలా ప్రమాదకరం. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమి నేర్పించారంటే, చెప్తున్నాను మీకు, తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఊరికి చెప్తున్నాను మీకు, ఇందులో కొన్ని నేను అన్నీ మిక్స్ చేస్తూ ఉంటాను, కంగారు పడకండి. ఇప్పుడు వచ్చి ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి లేడీ ఇప్పుడు సూరు ఆకు ఇలా గింజనెవరంట కదా, అదే ఇలా గిల్లనివ్వరంట కదా, గిల్లితే ఏమైపోద్ది? లోపల గిల్లేస్తారు పాపకి. చెప్పండి, గిల్లితే ఏమవుద్ది? అయ్యి బాబు గిల్లేస్తున్నావు ఏంటి, ఇలాగేంటి అలాగేంటి అని 100 మంది ఈ విషయం చెప్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు పరిగెట్టుకుని గిల్లించి పనే చేశారట. ఏమ్మా, నేను కూడా సేమ్ ఏదైతే వద్దంటారో నేను అదే చేయిస్తాను ఇంట్లోని. వద్దన్నారా అదే చేయిస్తూ ఉంటాను అన్నమాట. సరిగ్గా అది వేస్తూ ఉంటారు ఇంటి దగ్గర. సరిగ్గా ట్యూబ్ పెట్టి టిష్యం పోగొట్టేస్తాను నేను, ముగ్గు పోగొట్టేసరికి మళ్ళీ ఇంకో పెద్దది వేస్తారు తర్వాత రోజు, మొత్తం సరిపేస్తాను. ఏమో ఇలాగా నేను చేయాల్సింది ఏం చేసుకుంటూ ఉంటాను. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా ఏమి నేర్పించారంటే తనకి అలాగే చేశారు. వంకాయ కోస్తారమ్మా, వంకాయలు కోయకూడదు, అమావాస్య చూడకూడదు, చంద్రగ్రహణం చూస్తే నువ్వు చంద్రుడు అయిపోతావు, మరి అది నల్లగా మారిపోతావు. ఇలాంటివన్నీ అలా చూడకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు. ఎన్ని గంటకు వచ్చారమ్మా నాకు తెలిసి. ఎంత కష్టం, ఆ తల్లిదండ్రులకి దండం పెట్టాలని ఉంది నాకు. అలా పెంచారు. ఈరోజు ఇప్పుడు అలా గిల్లి వంకాయలు కోసి ఏమ్మా అక్కడికి వెళ్ళదు, శవాల దగ్గరికి వెళ్ళరు. వెళ్తే ఏమైపోద్ది? అరిష్టమైపోద్ది మనకి. అసలు శవం దగ్గరికి వెళ్ళకపోతే అరిష్టమైపోతామనేమో బైబిల్ చెప్పింది. ఏమని చెప్పింది? ప్రలాపించి విలపించి చోటకి పరిగిల్లెట్టరా బాబు అని దేవుని వాక్యం చెప్పింది. అక్కడ ప్రలాపించే చోటకిని
శవాలు ఉన్న చోటకి మనం శవం అంటే ఏంటి? శవం దగ్గరికి వెళ్తున్నామా మనం? అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఓదార్చడానికి వెళ్తున్నామా? వాళ్ళకి ఆదరించడానికి వెళ్తున్నామా? కానీ అక్కడికి వెళ్ళమనేమో దేవుడు చెప్పాడు. నేను ఎందుకు వెళ్తాను? నేను క్రైస్తవుడు. క్రైస్తవుడు వెళ్తాడమ్మా అలాగా? వెళ్తాడా? వెళ్ళడు. చూసావా? ముందు ఫస్ట్ లైన్లో కూర్చొని ఏమ్మా అక్కడికి నేను వెళ్ళకూడదు అంటుంది. కానీ వెళ్ళాలా వద్దా? ప్రలాపించి విలపించి చోటనికి పోండి, ఆనందించి విందులు జరుగుతున్న చోటకి వెళ్ళొద్దు అని దేవుడు చెప్తుంటే నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను అన్న మీరు. సరే, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఇది ఒక గాయం, పిండపడలేని పెద్ద కురుపు సంకటం తేసింది, నెత్తి మీద వేసింది అనుకో, ఏం చేస్తామమ్మా? ఎంత కురిపేసింది. ఇప్పుడు ఇది శవాల దగ్గరికి వెళ్ళకూడదనే కురిపేసింది. శవం అంటే నా ఉద్దేశం ఎవరన్నా బాధలో ఉన్న చోట దగ్గరికి వెళ్ళకూడదు. 3 రోజులు అయితే కానీ వీడికి దిగకూడదు. పొరపాటుని గడప బయటెట్టాడంటే కాలు ఇరిగిపోద్ది కదా, అంతే కదా. అందుకనే నేను ఈ 3 రోజుల నుంచి రాజమండ్రి తిరుగుతూనే ఉన్నాను, ఎక్కడన్నా ఎవడన్నా ఇరగొడతాడని. ఏమ్మా ఎవడు ఇరగొడతలేదు. నేను ఎక్కడ మా చెల్లినేమో ఈరోజు మావిడాడు వెళ్ళొచ్చేసింది. మళ్ళీ పైగా మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు చూడండి అంతా చేసి మళ్ళీ పొమ్మంటుంటే మళ్ళీ రేపు శుక్రవారం కదా రాకూడదు. అయ్యి బాబాయ్ అనుకున్నారు. రేపు శుక్రవారం నేను మళ్ళీ రేపు వెళ్దాం అనుకున్నాను. అర్థమవుతుంది. వీళ్ళు చూడండి అసలుకే ఇబ్బందులు ఉన్నాను రా బాబు అంటుంటే పిప్పి చేసేస్తున్నారు నన్ను. వీళ్ళ గురించి మొత్తం అన్నీ మార్చడం కోసం తిరిగి వీళ్ళ కోసం చూపించడానికి చేయాల్సిన పని వచ్చేసింది. ఎందుకంటే ఎవరి నెత్తి మీదైనా ఇంత కురిపేసింది అనుకోండి, అమ్మ దీన్ని క్లీన్ చేస్తావా? దాన్ని అలా వదిలేస్తారా? పోతావు అప్పు చెప్పు చేసుకుని హాస్పిటల్కి వెళ్ళేది కోయించుకుంటావు. మరి ఎంత భయంకరమైనటువంటి కురుపు ఉంది. ఇది పిండాకపోతే నరకానికి పోతావు కదా నువ్వు. దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏ క్లీను? బుద్ధిలో ఉందో చూసావు పుండు. ఆ పుండు ఏంటి? గర్భిణీ స్త్రీ ఎవరైనా చనిపోతే వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? అక్కడికే పుణ్యకార్యం, అక్కడికి వెళ్ళాలి. ఏమ్మా అక్కడికి వెళ్ళాలి. మా పాస్టర్ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయారు. అప్పటికి మా మిసెస్కి 8వ నెల 9వ నెల అదే 7వ నెల సరిగ్గా గుర్తులేదు రండి. ఆ టైంలో మరి ఇప్పుడు మనవరాలను తీసుకురాకూడదు అన్నారు. అని ఎలాగా? ఏంటి అమ్మమ్మ చచ్చిపోతే వెళ్ళకూడదు. తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టు. ఎక్కడ? అమ్మమ్మ దగ్గర ఫస్ట్ లైన్లో నుంచోబెట్టు. మరి ఏజీ పుట్టాడు కదా, మా బాబు పుట్టాడు కదా, ఆడు ఆడు చక్కగా చదువుకుంటున్నాడు కదా, క్లాసులో ఆడు ఫస్ట్ కదా, ఆడికి వచ్చిన మెడల్స్ అప్పుడే 3వ తరగతి 4వ తరగతిలోనే మాకు బీరువాలో పెట్టుకోవడానికి మెడల్స్, ఏంటి సర్టిఫికెట్స్ బోల్డ్ వచ్చేస్తున్నాయి ఆడికి కదా. మరి ఇప్పుడు అక్కడికి వెళ్తే మరి వీడు సరిగా పుట్టకూడదు, వీడికి ఏదన్నా అయిపోవాలి, లేదా నాకన్నా అయిపోవాలి, ఆవిడకన్నా అయిపోవాలి, మొత్తం మా ఇంట్లో అంతా నూతులో కన్నా దూకేయాలి కదా ఈ పాటికి. మరి మేమందరం బాగానే ఉన్నాం అమ్మా, మా పిల్లలు బాగున్నారు, నేను బాగున్నాం, అన్ని విషయాల్లో ఇంకా దేవుడు దీవించాడు. నా భార్యని ఇంకా మంచి ప్రమోషన్ ఇచ్చాడు, ఇంకా ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఈ రోజు నీ స్థితి ఇచ్చాడు కదా. మరి ఆ రోజున అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఏమైపోవాలి ఇప్పుడు? మరి మీరు చెప్పిన మాటలు ఇంటి పాటికి తగలడిపోతాం కదా మొత్తం. ఎంత పుండు ఇది పెట్టుకుని వెళ్ళొద్దు అంటున్నారు. ఏమ్మా ఏంటి ఇంటికాడ కూర్చుని వంకాయ కోయొద్దా? వంకాయలు ఏముంది నాకు అర్థం కాదు. వంకాయ ఒకటి దొండకాయ ఒకటి ఏం కోయకూడదు, ఇంకాని మొక్క కోయచ్చా? అలాగ వంకాయలు కోయకూడదు, మెట్టులు దిగకూడదు, ఏయో అన్నీ పెట్టారు. మరి నా బిడ్డలు బాగున్నాం, చెల్లి బిడ్డలు బాగున్నారు, వినోద్ బిడ్డలు బాగున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, 2nd ఫ్లోర్ వేసుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. ఏంటంట అన్నీ చేసింది కదా తను. బాగున్నారా లేదా? చిరిగిపోయారా? మరి నువ్వు ఎప్పుడు శవం దగ్గరికి వెళ్ళావు, అంత బాగున్నావు నువ్వు. ఇవన్నీ ఎలాగా కడుక్కోవాల్సింది కడుక్కోవడం మానేసి ఇల్లు కడుగుతున్నాడట. ఇల్లు ఎవరన్నా ఇల్లు కడుక్కుందాంలేండి బాబు, రోజు కడుక్కోండి అవసరమైతేని. ఈ ఇల్లు కాదు కడుక్కోమంట, నువ్వన్న ఇల్లు కాదు, భౌతిక సంబంధమైన ఇల్లులు కాదు కడుక్కున్నది. ఏ ఇల్లు? ఇల్లు అంటే ఏంటి? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థం. ఇల్లు అనేది
మనం కడుక్కోవాలి. మనం కడుక్కోవాలంటే ఏంటి? అరికాల నుంచి నడినెత్తి వరకు ఉన్న కురుపులు, పుండ్లు వాటిని పిండకపోతే పోవు. పిండాలి. పిండడానికి డాక్టర్గా వచ్చాను. పిండుదామంటే ఆవిడ దొరుకుతలేదు నాకు. నర్సులు లేరు నా దగ్గర, ట్రీట్మెంట్ లేదు, హాస్పిటల్ లేదు, రోడ్డు మీద ఆపరేషన్, రోడ్ల మీద ఆపరేషన్లు చేస్తుంటే ఎవడు దొరుకుతలేదు, అల్లాడిపోతుంది. అది చూడండి, కాకినాడ ఎక్కడ కిడ్నీ పేషెంట్, కిడ్నీలు 2 పోయాయి, డయాలసిస్ చేసి మానేసేసి ఇంటికి వచ్చాడు, అలాగొచ్చాడు. చూడండి, అక్కడేమో ట్రీట్మెంట్ జరిగి ఈయన్ని బతికించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తుంటే ఆ పిండించుకోవడం మానేసి ఇంటికి వచ్చి చచ్చిపోయాడు అతను. ఈ రోజున మనం కూడా అదే పని చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏదమ్మా, ఏది పిండాలి ఇప్పుడు? ఈ ఆచారం, ఈ సంప్రదాయం, ఈ బ్రతుకు, ఈ భౌతిక సంబంధమైన విషయాలన్నీ కూడా రేపు చూడండి తెలుస్తుంది మీకు. రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు తెలుస్తుంది. మొత్తం ప్రపంచాన్ని ఏలుతున్న అధ్యక్షులందరూ కూడా, చైనా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు, ఇండియా అధ్యక్షులు, రాష్ట్రపతులు మొత్తం అందరూ మోకాలేసి యేసు ప్రభుకి నమస్కరించకపోతే, క్షమించు బాబు అనకపోతే, అయినా క్షమాపణ లేదు ఆవిడకని. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉండగానే ఏం పిండుకోవాలి? కురుపులు, కాయలు, ఈ భయంకరమైన దెబ్బలన్నిటినీ కూడా స్వస్థత చేసుకోవాలి. ఇంకా ఎన్ని పుండ్లు ఉన్నాయో నాకు తెలియదు, పిండలేని పుండులు ఎన్ని ఉన్నాయో తెలియదు. రోజు ఆపరేషన్లే, ఆపరేషన్ థియేటర్లో రోజు ఆపరేషన్ చేస్తున్నాం, ఒక్క ఆపరేషన్ కూడా సక్సెస్ అవుతుంది. డాక్టర్ గారి లోపమా, చేయించుకోలేని లోపమా? ఇంజక్షన్ చేస్తానని లోపలికి వెళ్ళి లోపలి రోటీన్ ఇంటికి పోతుంటే నేనేం చేయను? అందుకని స్వస్థత అనేటువంటిది కొంచెమైనను లేని పరిస్థితుల్లో ఉంది. ఏమ్మా ఇప్పుడు చదువమ్మా, కొరింథీ. ప్రియులారా, మనకు చదువమ్మా. దేవుని భయముతోను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. దేని నుంచి చేసుకోవాలి? కల్మషాల నుంచి. నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఇటువంటి కల్మషాలన్నింటినీ కూడా ఏం చేయాలి? మనం పవిత్రపరచుకోవాలి, తీసివేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఇంటిని కాదు చేయాల్సి. ఏం చేసుకోవాలమ్మా? కల్మషాల నుండి పవిత్రత కావాలి, కల్మషాల నుండి పవిత్రత రావాలి. ఏమ్మా, ఇంకా మనం ఇలాగే బ్రతుకుతాము, ఇలాగే జీవిస్తాము అని అనుకుంటే మీ పుండ్లతోనే ఉంటారు, దెబ్బలతోనే ఉంటారు. యేసు ప్రభు వచ్చేసరికి స్వస్థత లేని కారణంగా దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడు. గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలమ్మా? ఇల్లులు కాదు. అందుకనే అలాంటి ఆచారాలతో, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆనాడు ఉన్నారు కనుక ఒక సేవకుడికి చెప్పాడు, వెళ్ళి వ్యభిచారట అసహ్యమట. వ్యభిచారి కాబట్టి అసహ్యం, వ్యభిచార పనులు చేస్తుంది కాబట్టి తక్కువది, అది అన్ని పాపాలు చేస్తుంది కాబట్టి అన్నారు. ఆ పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు సేవకుడిని. ఆవిడ కాదురా అపవిత్రమైనది శరీరానికి లేదురా, నీ బ్రతుకులో ఉందరా అపవిత్రత, చూడు అని చెప్పాడు దేవుడు. భౌతిక సంబంధమైనటువంటి దాంట్లో అపవిత్రత లేదు, గుండెల్లో ఉంది, హృదయంలో ఉంది కల్మషం. అది కడుక్కోరా బాబు అని భక్తుల చేత చెప్పించాడు దేవుడు. ఇంటిని కడుక్కుంటే కానీ ప్రార్థన లేదనడం అపచారం. చెప్తున్నాను, ఇల్లుని కడుక్కోవద్దు అంటే నువ్వు కావాల్సినప్పుడు కడుక్కోవచ్చు, తప్పులేదు దానికి. ఏదో ఉంటున్నావు కాబట్టి క్లీన్ చేసుకుంటావు, అది అంతే. కానీ పరలోకం వెళ్ళాలంటే ఎవరిని క్లీన్ చేసుకోవాలి? నువ్వన్న ఇంటిని క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ లేదు మనకి, ఈ క్లీనింగ్ ప్రాసెస్ అవ్వడం చేయట్లేదు. ఎక్కడి నుంచి ఉన్నాయట? నడినెత్తి మొదలుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా అంత పుండులు ఉన్నాయంట మనకి. ఈ పుండు ఒక్కడ తగ్గించుకోవట్లేదు మనం. ఎక్కడ చూసినా పుల్లే, ఎక్కడ చూసినా దెబ్బలే, ఎక్కడ చూసినా గాయముల చేత ఉంది. ఇది పిండబడలేదు, కట్టేయలేదు. ఇప్పుడు కట్టేద్దామని ప్రయత్నం చేస్తుంటే ఎవడమ్మా? కట్టులాగా ఉంటుంది, కట్టుతో పారిపోతాం. కట్టదామని ప్రయత్నం చేసినా ఉంటలా. చూడు, చిన్నపిల్లలకి ఎప్పుడైనా మనం ట్రీట్మెంట్ చేయిందామని వెళ్తుంటే ట్రీట్మెంట్ చేయించుకుంటారా? ఇంజక్షన్ ఉంటే నాకు వద్దు అని ఏటి మనం ఎలాగ హాస్పిటల్ తీసుకెళ్తుంటే మెట్టుకు దంతాడాడు. మనం ఎలాగ వెళ్తుంటే వెళ్తాడా? వెళ్ళడం. 2-3 గట్టిగా పట్టుకుని ఒకడు వల్ల అవుద్దప్పుడు ఎంతమంది ఉండాలి? 3 ఉండాలి. నేను ఒకడినే, నాకు ఎంత లొంగుతున్నారు. నాకు నర్సులు రండి,
నర్సులేరి ఏరి నర్సులేరమ్మా, ఏరి జూనియర్ డాక్టర్ లేరు. నేను సర్జన్, ఆపరేషన్ థియేటర్ నాది. మెయిన్ డాక్టర్ ఏడి? ఇంకా నా కింద ఉన్నటువంటి వాళ్ళు ఏరి? నాకు కత్తెర అందించేవాడేడి? ఏమ్మా ఆ చాక్ అందించేవాడేడి? పుండులు పిండాలంటే అరే అదే 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 టాబ్లెట్ ఇది ఇలా రాయి, ఆ మెడిసిన్ రాయి, ఆ కట్టెలు తీసుకో అన్నవాడు ఎవరన్నా అడుగుదాం. నేనే కట్టు తెచ్చుకోవాలి, పరిగెట్టుకెళ్ళి కట్టు తెచ్చుకోవాలి, నేనే వెళ్ళి కత్తెర తెచ్చుకోవాలి, నేనే వెళ్ళి ఆపరేషన్ చేయాలి. నేనే మెయిన్ డాక్టర్, సర్జన్, నేనే నర్సు, నేనే ఏంటమ్మా మందుల షాపోడిని, అన్నీ నేనే వెళ్ళి కట్టుకొచ్చి లోపల ఇటు కట్టు పేసిన పారిపోతాను. అందుకని ఇక్కడ నేను డాక్టర్ చేయగానే అక్కడ కాంపౌండ్ చేయాల్సింది చేసి, నర్సు చేయాల్సింది చేసి, మెడిసిన్ చేయాల్సింది చేసి, మెడికల్ షాప్లోకి వెళ్ళాల్సిన మెడికల్ పని చేస్తే ఈ పాటికి మొత్తం అందరూ పుండ్లు పిండేద్దు. ఒకడే గింజుకోవడం వల్ల ఏమీ అవ్వట్లే. అందుకని మీరు ఏం చేయాలన్నమాట, కల్మషము నుంచి పవిత్రం చేసుకోండి తప్ప ఏమ్మా షాంపుతో గడిగినా సబ్బుతో గడిగినా ఇల్లుని చదువుకోవచ్చు. ఇది వాక్యముతో కడుక్కోవాలి, బుద్ధితో కడుక్కోవాలి, లోక సంబంధమైన విషయముల నుండి నిన్ను నీవు చేసుకోవాలి. అందుకనే మిమ్మల్ని, మీ అమాయకత్వాన్ని, మీ పాలు తాగే వయసులో ఉన్నటువంటి వారిని కాబట్టి అనేక మంది మోసం చేసి అలా మోసాల్లో నాశనం చేస్తున్నారు. సరేనా? మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఈ మాట చదువమ్మా, టైం సరిపోవట్లేదు మనకి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. అయ్యో ఎవరమ్మలో వేషధారులైన మీరెవరో చెప్పండి. శాస్త్రులు ఎవరో? శాస్త్రం అంటే ఏంటి చెప్పండి. ఎవడు గోలాడితే చెప్పండి. ఎవడిని బతకనెత్తలేదు ఇక్కడ. నాకు అర్థమవుతుంది ఏంటంటే, మేలుగా ఉన్నవాడు, జాగ్రత్త ఉన్నవాడు, ఆడు పడిపోతున్నాడు అమ్మ. ఇక్కడ జాగ్రత్త లేనివాడికి ఇంక లేదు, ఇంకా ఆడు తప్పించుకోవడానికి బోల్డ్ అవకాశాలు, ఇంక మామూలు అవకాశాలు లేవు. ఇంకా ఆడి మనసు పెట్టి ఇష్టముతో వెతికి దేవుణ్ణి పట్టుకుంటేనే కానీ దొరుకుతలేదు. ఇక్కడ వివేకము కలిగి నన్ను ఎవరైతే వెతుకుతారో, నన్ను ఎవరైతే రుచి చూచి తెలుసుకుంటారో వానికే దొరుకుతానన్నాడు దేవుడు. ఇన్ని గజిబిజుల మధ్య దేవుణ్ణి పట్టుకుని నిలబడడం అనేది ఇంకా నాకు అర్థమవుతుంది పరిస్థితి. ఏమా ఇటు చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా అన్నాడు. వేషధారణ అంటే ఏంటి? శాస్త్రం అంటే ఏంటి చెప్పండి. శాస్త్రం అంటే ఏంటి? శర్మగార బ్రాహ్మణుల శాస్త్రులు అంటే అది మాట్లాడరు. శాస్త్రం అంటే ఏంటి? సకల శాస్త్రములు ఎరిగినవాడు, గ్రంథాలన్నింటినీ కూడా అభ్యసించినవాడు, అవసరమైతే ఒక గ్రంథం రాసేవాడు, అలాంటి వాడిని శాస్త్రి అంటాం కదా. మీరందరూ శాస్త్రులే కదా, గ్రంథకర్తలు. అదిగో ఆవిడ గ్రంథకర్తలు, ఇంతమంది గ్రంథకర్తలు ఉన్నారు. ఈ గ్రంథకర్తలు అందరూ బైబిల్లో ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండమ్మా, గ్రంథకర్తలను చూస్తున్నాం సరే, శాస్త్రుల్ని. ఇంతమంది మీ దగ్గర శాస్త్రులు ఉన్నారు కదా, అందరూ శాస్త్రులేనా మీరు? తెలుసా బైబిల్ గురించి? తెలుసా అని నా ఉద్దేశం. తెలుసా ఏమ్మా? బైబిల్ గురించి తెలుసా చెప్పండి. ఇదేంటమ్మా శాస్త్రివేనా నువ్వు? శాస్త్రి అంటే ఏంటి? జ్ఞానం తెలిసినోడువేనా? బైబిల్ గురించి బైబిల్ ఉంది కదా, బైబిల్ జ్ఞానం తెలిసిన వాళ్ళేనా కదా మీరు? ఇన్ని సంవత్సరాల నుంచి ఏమి నేర్చుకున్నారు? మరి శాస్త్రులు అయ్యారు కదా మీరు. శాస్త్రులు అయితే ఇప్పుడు ఏం చేయాలి? నెలవంకం చూసి కొబ్బరి చెట్టుని చూస్తావు ఈ శాస్త్రి. ఇలా చూసి పచ్చని చెట్టు ఎక్కడ ఉంది అలా చూస్తే కానీ ఈ శాస్త్రి జ్ఞానం శాస్త్రికి ఈ జ్ఞానం తెలుసు తెలీదు. కానీ వేషధారణ ఇదేమో చేత్తోనే ఏమ్మా, చేతిలోనేమో ఇంగ్లీష్ నావెల్స్ బుక్, మాట్లాడేదంతా ఏంటి అందులో ఊరికే. ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు అక్కడక్కడ షాప్ చేయడానికి ఒక ఇంగ్లీష్ పేపర్ చదువుతూ ఉంటాం. బాబు ఏంటి బాబు న్యూస్ అంటే ఆడికి అర్థమవుతాయి కదా నీకు చెప్తా. ఏమ్మా అయ్యి బాబు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఇంత బాగా చదివేస్తాడేమో, ఇంగ్లీష్ పేపర్లో నాకు అర్థమవుతలేదు బాబు చెప్పంటే, నీకు తెలీదా ఇంగ్లీషు అని అడుగుతాడు. నాకు తెలియదు అన్నాడంటే నీకు లేదంత చెప్పేస్తా. అదే నీకు తెలుసు అనుకో, ఆడ అసలు నోరు
వెదపడు అనమాట. ఇప్పుడు వేషధారణేనా? మీరందరూ యాక్టర్సేనమ్మా? బైబిల్ పట్టుకుని వచ్చి శాస్త్రులుగా, నిష్ణాతులుగా ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ మోస్తున్న శాస్త్రులైన మీరు దేవుని జ్ఞానం తెలిసినప్పుడు అందులో ఉన్నట్టేనే ఉండాలి. పైకి ఎలాగ మేకప్? ఈరోజు మనకి లెంట్ డేస్, శ్రమకాలం చెయ్యాలి తెలుసా అని చెప్పింది చేసి మనీ చెప్పలేని మాత్రం అన్నీ చేసేస్తాం. అది ఎక్కడ నేర్చుకున్నాం? ఇందులోది కాదు. ఎవరో చెప్తారు లెంట్ డేస్లో ఏం చేయాలంటే మాంసం తినకూడదు. చూడండి, ఇందులో కూడా మళ్ళీని మాంసం తినకూడదు. దానియేలు తెలుసా మాంసం తినలేదు. ఎందుకు తినలేదు మాంసం చెప్పండి? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారమ్మా, గాయాలతో ఉన్నారు, డాక్టర్ చెప్తాడు మాంసం తినొద్దని. అంటే నువ్వు పరలోకం వెళ్ళిపోతాప్పుడు మాంసాలు తింటాం మానేస్తే. ఈరోజు మీ సాయంత్రం మాటలు భోజనాలు చేయట్లేదు, వెళ్ళిపోతారు పరలోకం? నాకు చెప్పండి, ఎవరన్నా రాసిస్తారేమో చెప్పండి, అక్కడ గొడవ పెట్టుకుందాం దేవుని దగ్గర. ఇవన్నీని అనవసరమైనంత నేర్చుకున్నారు. వేషధారణేనా? ఇప్పుడు నేను చెప్పడం కోసం అంటున్నాను, తిట్టడం కోసం అంటలేదు. ఇప్పుడు నేను అంటే మీకు అర్థం అవడం కోసం మిమ్మల్ని తిడుతున్నట్టు అంటున్నాను అంతే. నేను ఎవరిని తిడతలేదు. నేను ఎలా చూస్తాను కాబట్టి మిమ్మల్ని తిట్టాను, వీళ్ళని తిట్ట ఇలాగ ఎట్టొచ్చు కదా చేయనకండి. నాకు ఇది అలవాటు ఇలాగంట. కొంచెం నేను పురచేత ఓటం అది, అందుకని ఇలాగ అంటూ ఉంటాను. కంగారు పడకండి, మిమ్మల్ని అసలు అన్న చింతపిల్లల్ని. కాబట్టి ఇది ఏంటి పరిస్థితి ఏంటమ్మా? వేషధారణేనా? ఇప్పుడు అందరం మనం బైబిల్ పట్టుకున్నామమ్మా. ఎవరన్నా అంటారు మనల్ని బైబిల్ పట్టుకున్నారు, బైబిల్ గురించి బాగా తెలిసేమో, ఇంత మహాజ్ఞానులు ఇంత మళ్ళీ అందులోకి కళ్ళజోళ్ళు పెట్టి చదువుతున్నారంటే ఇంకెంత గొప్పోళ్ళు. ఇందులో ఇంకా చదివి చూపోయిందంటే ఇంకా బాబులుగా చదువుతలేదని మనల్ని అందరూ అనుకుంటున్నారు బయట సొసైటీ. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదే 3 సార్లు తిరుగు అంటున్నాను. అదేంటి మరి గ్రంథం చదువుతున్నాను అన్నాను, 3 సార్లు తిరగమన్నా బట్టి 3 సార్లు మాది కదా అంటే మాదేటి మీదేటి తిరిగే. ఎందుకని మా అమ్మ చేసింది, మా మామ చేసింది, మా తాత చేశాడు, మా పీత చేశాడు, అది చూశాను, నేర్చుకున్నాను. ఇది ఎవడు చదివాడు? చర్చిలో నేను విన్నాను, ఆయన మాట విన్నాను. వస్తే పోమంటాం, ఎందుకని ప్రార్థన చేయమంటున్నాను అంతే. అంతవరకే తెలిసింది మనకి. ఇంట్లో బైబిల్ తప్ప ఒంట్లో బైబిల్ లేదు. అందుకని వేషధారులైన శాస్త్రులారా, ఏమ్మా పరిచయులారా, ఎలాంటి వాళ్ళంట? సున్నం కొట్టిన సమాధి అంటే ఏంటి చెప్పండి? ఎలాగమ్మా? అందంగా వైట్ సిమెంట్ టైల్స్తో, చక్కటి మెరుపులతో, చక్కటి గులాబీ రేకులతో, కొవ్వొత్తులతో, అలంకరణతో ఎలా కనపడతాడో సమాధి. అబ్బబ్బా, అందరూ సమాధుల పండుగ చేస్తారు మన వాళ్ళు. ఇప్పటికీ ఈస్టర్కి రేపు దగ్గరికి వస్తుంది. ఏమా కరెక్ట్గా 16వ తారీఖు పొద్దున్న పేపర్లో న్యూస్ వస్తుంది. పొద్దున్నే మీరు చూడండి, కరెక్ట్గా భలే చూడడానికి బాగుంటుంది కదా. ఈనాడు జిల్లా ఎడిషన్లో ఫస్ట్ పేజ్ సమాధుల పండుగ కనబడుతుంది. చక్కగా అలంకరిస్తూ ఉంటారు. ఏమా సమాధుల పండుగ. సమాధుల్ని ఎంత బాగా చేస్తారు, ఒక్కసారి తవ్వు చూడండి సమాధి. ఏమ్మా ఒక్కసారి సమాధి తవ్వి చూస్తే ఎలా ఉంటుంది? బాగా మీరు పైన చూసినంత అందంగా ఉంటుందా? కంపు కొడుతూ ఉంటుంది. అది చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మన అందరము పైకి కనపడుతున్న సమాధులు, పైకి వేషధారణతో గడపడిన శాస్త్రులు, అయ్యి బాబోయ్ మహాజ్ఞాన పండితులు. ఎంత పండితులు? శుక్రవారం పూట ఎక్కడికి వెళ్తాం? అంత పండితులు. ఏమ్మా మంగళవారం పూట ఏం వెళ్తాం? అంత. ఇప్పుడు కనుక నేను చెప్తున్నాను, రేపు దేవుడు ఈ సృష్టిని చేసిన దేవుడు వస్తాడు. ఈ లోకాన్ని అనుసరిస్తున్నటువంటి వారికి రేపు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నా బాధ ఏంటో తండ్రిగా, ఇది పుండులు, ఇవన్నీ పుల్లంట మీకు. ఇవన్నీ కడుక్కోకపోతే, ఇవన్నీ పిండబడకపోతే, స్వస్థత కొంచెమైనా లేకపోతే, ఈ భూమి ఆకాశం కాలిపోయినప్పుడు ఎక్కడుంటావు? నీకు ఏది కట్టుకోవడానికి ఇల్లు ఉండదు, ఉండడానికి స్థలం ఉండదు, ఎక్కడ చూసినా అగ్ని ఉంటుంది. ఎక్కడుంటావు? ఉండు, మొత్తం అగ్ని దహించేస్తుంది ఈ భూమిని అంతటిని. అప్పుడు నువ్వు మేఘం మీద అగ్ని వాసనైన నువ్వు లేకుండా వెళ్ళాలంటే నీ ఒంటి మీద ఒక పుండు ఉండకూడదు. ఈ లోపలనే నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఉన్న పుళ్ళన్నీ కడగాలి, కట్లు కట్టాలి. నేను రెడీ. ఎంతమందికైనా కట్లు కట్టించుకోవడానికి నువ్వు రెడీగా లేవు. వేషధారులైన శాస్త్రులారా, సమాధి ఏమా సున్నం కొట్టిన సమాధులు. మనం సున్నం కొట్టిన సమాధి అంటే తెలదు మనకి. బెల్లం కొట్టిన రాయి అంటే తెలుసు. బెల్లం కొట్టిన రాయి అంటే ఏంటి చెల్లి? అమ్మా ఫస్ట్ ఇయర్ చెప్పు.
బెల్లం కొట్టిన రాయి అంటే ఏంటో తెలుస్తారా? అంట తెలిసే మాట విన్నావా? చూస్తుంది కానీ ఇంక మైండ్ పని చేయదు. ఒకసారి సడన్గా మనం తిట్టినప్పుడు ఎవరినన్నా ఏమన్నాడు అనుకోండి, ఇంకా అసలు ఏమంటున్నాడో కూడా తెలదు, ఇంకా యాక్షన్. అంటే తనకని కాదు, ఊరికేరా నేను అన్న పోనీ మానసని అంటాను, తట్టుకుంటుంది. చెప్పమ్మా, బెల్లం కొట్టిన రాయి అంటే తెలుసా? ఏంటి, దేని దేని గురించి అంటారు? అసలు మాట్లాడమే అని, అంతేనా? బెల్లం కొట్టిన రాయిలాగా అసలు బెల్లం కొట్టినప్పుడు రాయి మాట్లాడదు కదా, టింగు టింగు అని సౌండ్ రాదు. అందుకని దానికి అలాంటి సామెత పెట్టారు. ఇప్పుడు కనుక సున్నం కొట్టిన రాయి, సున్నం కొట్టిన సమాధానం అంటే ఏంటి మరి ఇప్పుడు? అది తెలదు. మళ్ళీ ఎవరు నువ్వు బైబిల్లో? శాస్త్రి. ఎలాంటి శాస్త్రి? వేషధారి. చూడండి, క్రిస్మస్కి ఇదిగో మన రాజారావు గారు హేరోదు గెటప్, రాజాతి రాజా రాజమార్తండయ్య హేరోదు గారు వేస్తున్నారు. హో అనగానే ఎవరక్కడ అనగానే డబల్ అన్నట్టు. మరి పొద్దున్న మళ్ళీ చీపుర్లు ఎట్టిపోతారు రాజుగారు. ఎందుకని? హేరోదు రాజా అనేది గెటప్, అది ఓన్లీ వేషం. అక్కడ ఆ క్రిస్మస్ కేసువారట, నేను చూడలేదు, మరి ఆయన అంటూ ఉంటారు అప్పుడప్పుడు నాకు, నేను హేరోదు రాజు గెటప్ నాదేనండి అని. ఇప్పుడు హేరోదు రాజు వేషధారణ, వేషం, అక్కడ వేషం. ఒరిజినల్గా ఆయన పని ఏదానికి ఉంటుంది కదా. అలాగే మనం ఏంటి, ఇప్పుడు ప్రార్థన ఉంది కాబట్టి బైబిల్ వేషం. ప్రార్థన అయిపోగానే శుక్రవారం, మంగళవారం, అదేంటి పిల్లబాబు పొలాలు ఎదురొత్తెళ్ళావు, లోపలికి పిల్లి వచ్చింది లోపలికి వెళ్ళిపో, తుమ్మొచ్చింది లోపలికి వెళ్ళిపో. అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఈ రోజున అల్లుడిని పంపిస్తావా? ఇంకేమన్నా ఉందా? ఇలాంటిదన్నమాట. ఇంకా ఏం మాట్లాడకూడదు ఉన్నాయిలేండి, బోల్డ్ వచ్చేస్తున్నాయి. అదంటే మళ్ళీ ఇంకా ఎన్ని ఇబ్బందులు వచ్చేస్తాయి. అందుకని అవి కట్ చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోకూడని పుళ్ళన్నీ పెట్టుకుంటున్నాం. ఇవన్నీ ఎప్పుడు కడుక్కుంటాం చెప్పండి? ఎప్పుడు కవుద్ది? నువ్వు ఇల్లంటే కడగలవేమో కానీ ఇది కడగలవా చెప్పండి? కడగలవా? నీ జీవితంలో కడగలవా? అందుకే చెప్తున్నాడు, నువ్వు ఎవరవి? సున్నం కొట్టిన సమాధి తెల్లగా కనపడుతుంది. మనం కూడా తెల్లగా, నాకులాగా వైట్ డ్రెస్, ఇంకా నేను ఇంకా అక్కడక్కడ మళ్ళీ ప్యాంట్ మళ్ళీ కలర్ మారుతున్నాను. నేను కింద వైట్ వేసాను అనుకోండి, నేను వైట్ అండ్ వైట్. కానీ పైకి కనపడితే ఏముంది? లోపల ఆపరేషన్ చేసేది ఆయన, మొత్తం లోపల ఏముందో చూసేది ఆయన. ఇప్పుడు నన్ను పైకి నువ్వు ఎంతైనా వేషధారణ వేయచ్చు చిన్నబాబు, నువ్వు పైకి ఎంతైనా వేషధారణ వేయచ్చు. మానస, నువ్వు పనికి ఎంతైనా చేయొచ్చు, ఇది ఎవడైనా వేయచ్చు, ఏ ఇల్లు అయినా కడుక్కోవచ్చు. ఈ అనే ఇల్లు, ఈ అనే కల్మషం నువ్వు కడుక్కోకపోతే ఈ పుల్లు ఎప్పటికి మాంతాయి. నీ కట్టు కట్టినప్పుడైనా సరి చేసుకోవాలి కదా, ట్రీట్మెంట్కి నువ్వు సహకరించాలి కదా. అంటే ఇంజక్షన్ అయితే నొప్పి వస్తుంది, మాట అంటే పడదు, కడుక్కోమంటే కడుక్కోదు, ఎవరినన్నా కడుగుతానంటే అడ్డు వచ్చేస్తుంది. ఏమ్మా, వాళ్ళకి ఏదో చెప్పాను అనుకో నేను, అమ్మా ఏమీ తీయకండి దిష్టిలో ఇని వదిలేండి బాబు, అక్కడ ఏం చేయకండి అని చెప్పాను అనుకోండి, ఎక్కడో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడు నువ్వు వచ్చేస్తావు అక్కడికి. అప్పుడు దాకా మామూలుగా రావు, వచ్చేసి నువ్వు తిప్పేస్తా. ఇది ఎవరు తిప్పేమన్నాడు నిన్ను అంటే తిప్పేస్తావు. సరిగ్గా ఉండట్టేసుకుందామంటే పెద్దమ్మగారు, పెద్దనాన్నగారు, కొడుకు, చిన్నాన్న, ఏం చేస్తావు? తిప్పేలేకపోతే పోయింది. నువ్వు ఇక్కడ సర్ది పెట్టేసుకుంటున్నావు, నీ మీద కురుపు ఉంది, అది పిండి వాళ్ళు లేడు. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నాకు తిప్పేత్తకు చూస్తున్నారు, అక్కడ చేపేయాలని చేయటేసుకుంటున్నాను. ఎలాగొచ్చినాడు అలా బొమ్మంటున్నాను నేను, అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఎంతమంది శత్రువులు అయిపోయారు తెలిసి ఈ 3 రోజుల్లోనే ఎంతమంది శత్రువులు అయిపోయారో నాకు తెలిసి రేపు భోజనానికి కూడా వస్తారు లేదో మరి. అలాంటి వాళ్ళు తయారైపోయారు. ఎందుకు తయారైపోయారంటే చెప్తుంటే వింటలేదు. మొన్నటిదాకానేమో నా బాధ నేను పడ్డాను, నేనే స్కానింగ్, నేనే మెడికల్ చిప్, నేనే అన్నీ, నేనే తిప్పు, నేనే చేశా. అప్పుడు ఎవరు కనపడలేదు, తిప్పుతాక మాత్రం వస్తున్నారు. చూసారండి ఎంత అన్యాయమో ఇది. పైగా మళ్ళీ నిందలు వేస్తూ, అవమానిస్తూ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఆపరేషన్లు చేస్తుంటే ట్రీట్మెంట్కి ఒప్పుకుంటున్నారా? అలాగే ఈ రోజున నాకు తెలిసి 3 రోజుల నుంచి నాకు తెలిసినంత వరకు ఒక 20-30 మందితో ట్రీట్మెంట్ ప్రారంభించాను. అందులో 5గురు ట్రీట్మెంట్కి పనిచేసింది. కట్లు కట్టి వచ్చాను, మరి ఉంటుతారో తీపేస్తారో తెలదు. రేపు మళ్ళీ వెళ్ళి
మళ్ళీ దాని మీద మందేసి మళ్ళీ ఇంకో కట్టు కట్టాలి. అలా కట్టు కడితే ఒక 5గురు రక్షింపబడతారు. 20 మంది మాత్రం నా చేతుల్లో మరి ఇంకా అలా రక్షింపబడే లక్షణాలు ఏమీ కనపడలేదు. అందుకని సున్నం కొట్టినా అంటే పైకి మనం భక్తి కలిగిన వారిగా ఉంటున్నాం, పైకి మనం ప్రార్థనలు చేస్తున్నాం, పైకి మనం దేవుని మందిరాలకు వెళ్తున్నాం, పైకి మనం క్రిస్టియన్స్ అనుకుంటున్నాం, పైకి పరలోక రాజ్యం మాదే అంటున్నాం, రక్షింపబడ్డాం అనుకుంటున్నాం, రక్షకుడు మా దేవుడు అంటున్నాం, రక్షకుడు ఉదయించినాడు అంటున్నాం. నీలో మాత్రం ఎప్పటికీ ఉదయించట్లేదు. పైకి చెప్తున్నాం అంతే, లోపల మాత్రం ఎలాగుంది? సమాధి. పైకి మాత్రం ఎలాగుంది? సున్నం, తెల్లగా ఉంది. చదువమ్మా. ఎలా కనబడుతున్నాయి? చాలా అందంగా, మామూలు కాదు, అలంకరణ చేసి ఎంతో డెకరేటివ్గా కనిపిస్తున్నాయట. ఎముకలు, కుళ్ళు, కుతంత్రం, కల్మషం, కంపు, సమస్త కల్మషమును నిండిపోయి ఉన్నాయి. సేమ్ మనం కూడా అదేనా? ఇప్పుడు ఏది కడగాలి? ఇప్పుడు మనం ఇల్లా ఇదా? అమ్మా, సమాధే నువ్వైతే పైకి వేసుకున్న డ్రెస్ కాకుండా లోపల కడుక్కోవాల్సిన కుళ్ళు కల్మషం ఏం చేయాలి? ఇప్పుడు ఇంత కొరింథీ పత్రికలో కల్మషాన్ని ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలి. పవిత్రపరచుకుంటే తప్ప నీవు పరలోకానికి చేరుకునే అవకాశం లేదు. ఆ కడుక్కోకపోతే నీ ఒళ్ళంతా పుండ్లని చెప్తున్నాడు అనమాట దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇల్లు కడుక్కోవాలా, హృదయం కడుక్కోవాలా? అంతేనా? అదేనమ్మా, కరెక్ట్. అదేనా? కరెక్ట్ అదేనా? ఇల్లు కడుక్కోమని ఎక్కడైనా ఉందా మీకు? కడిగండి, ఎంచెల్లు కడుగుతారు. ఇల్లు కడుక్కుంటే ప్రార్థన. ఇంకా మీరు ఏ స్థాయిలో ఉన్నారో, ఎంత చిన్న స్థాయిలో ఉన్నారో తెలుస్తుందా మీకు? చదవమ్మా, వదిలేకు. అది అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుందా? పైకి మాత్రం ఎలా కనబడుతున్నాం మనం? నీతిమంతులుగా అగపడుచున్నామే కానీ లోపల వేషధారణతోనూ నిండి ఉన్నాము. ఇంకోటి చెప్తున్నాడు, గిన్నె పైన కడుగుతున్నామంట. అమ్మ, మీరు అన్నం తినేటప్పుడు గిన్నె, ఈ మాట చెప్తున్నాను, ముగించేస్తున్నాను లేండి, టైం లేదు, 9 ఎప్పుడో దాటేసింది. ఇది నా మాట వింటలేదు, ఇది వెనక్కపోతే ఈ యోర్దాను నదిలాగా ఇది వెనక్కి తిరిగితే అసలు చూసి మీకు ఎంత బాగున్నాం, ఈ పాటికి 7 అయితే బాగున్నాం. యోర్దాను అనేది వెనక్కి తిరిగిందని నేను ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. టైం వెనక్కి తిప్పు ప్రభు. సరిగ్గా నేను స్టార్ట్ చేయగానే 9 దగ్గరే ఉంచాడు అనుకో, మీకు ఎవరికి మానసికంగా ఏంటి అవుతలేదేంటి అనుకుంటారు, కానీ టైము మీకు ఇబ్బంది రాదు. చెప్పండి అమ్మా, ఆ మాట ఏంటి? ఏది చెప్తానన్నాను? అక్కడ గిన్నె గురించి చదవమ్మా. మీరు గిన్నెయు పల్లెమును ఎక్కడ చేస్తున్నారమ్మా? ఇప్పుడు మీ అందరిలో ప్రశ్న అడుగుతున్నాను, గిన్నె లోపల కడుగుతారా, బయట కడుగుతారా? గిన్నెమ్మ, అన్నం తిన్నా గిన్నె, అన్నం తిన్నా గిన్నె ఉంటుంది కదా, కాఫీ తాగిన టీ ఉంటుంది కదా, బయట తిప్పేస్తూ ఉంటారా? లోపల ఎన్నిసార్లు టీ తాగినా లోపల కడగరా? ఏ పైన కడిగేయండి. ఓన్లీ గ్లాసుని పైనే కడిగి, టీది ఉంటుంది కదా ఇంత తాగింది, అది 1వ రోజు 2వ రోజు 360 రోజులు అయ్యేదాకా అందులోనే తాగొచ్చు కదా. అలాగలా చెప్తాం, నేను చాలా నీట్గా ఉంటాం తెలుసా? అలా కాదు. ఈ గిన్నెట పైని వెలుపడి శుద్ధి చేస్తున్నామంట. మనం అన్నిని ఏది చేసినా వెలుపడి చేస్తున్నామంట, కానీ లోపల ఉన్నటువంటి గిన్నెని కడుక్కోవట్లేదు. అది ఎలా ఉన్నాయి? ఏటమ్మా, ఏటది? నాకు అర్థమవుతలేదంటమ్మా. అంటే ఏంటి అంటున్నాను ఏమ్మా? అంటే ఏంటి? చూడండి, అందరూ తీయండమ్మా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం నుంచి చదవండి ఒకసారి. గిన్నె దగ్గరికి వచ్చేయండి. మీరు గిన్నెయు పల్లెమును వెలుపట, అందరికీ చెప్పమ్మా మాట. వచ్చును మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల అమ్మా దేంతోనమ్మా? అదేంటి మాట తిరుగుతలేదు?
ఉమ్, ఉమ్. ఇంతకీ ఏంటన్నాను అదే అదే నోరు తిరగలేదో సార్ తిరిగిచ్చామా నువ్వు 25 23 25 చదువు తిరిగిచ్చు చదవరా అచ్చి అదే చదవండి అమ్మా, మీరు చదవండి. తిరుగుతుందా మీరు అజి అజితేంద్రియత్వం అంటే ఏంటంటున్నాను. అది తిరిగితే లేదు, దాని గురించి ఎందుకులేండి. అజిదే తర్వాత చదివేద్దాం. అజితేంద్రియత్వం అంటే ఏంటి? సెల్ఫ్, నీ అంతట నీవే స్వార్థం, నీ అంతట నీవే అసూయ, నీ అంతట నీవు నీ నీ దా నీ దారి తప్ప ఇంకొకటి ఏది పట్టించుకోలేని నీ బాగే, ఎంతసేపు నీ గొడవే, ఇంకొకరితో సంబంధం లేని భయంకరమైనటువంటి సెల్ఫ్ అనమాట. మనకు మనమే, దాన్నే స్వార్థప్రియులు. ఇలాంటి భయంకరమైనటువంటి లక్షణం అనేదాన్ని, ఆ కుళ్ళు అనేదాన్ని, కల్మసం అనేదాన్ని, కురుపులు అనేటువంటి వాటిని మనం కడుక్కోవాలని బైబిల్ మనకి తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఇది ఒక్కసారి ఒక రోజు చెప్పేసి బట్టి పాఠం కాదు. మనం ఎన్నో భయంకరమైనటువంటి లోక మర్యాదను ఎప్పటికీ అనుసరిస్తున్నాం. ఇప్పటికీ అది బాప్తిసం తీసుకోలేని వాళ్ళకి, పరలోకం వెళ్ళకూడదు అనుకున్న వారికి, నాకు దేవుడంటే ఎరగనన్న వారికి అది తగును. వాళ్ళని మనం ఏం అనడానికి లేదు. కానీ నీకేమైంది? నువ్వు కూడా అలాగే బ్రతుకుతున్నావు. నువ్వు ఒక పైకేమో క్రైస్తవుడిగా తెల్లగా కనిపిస్తున్నావు, లోపల చూస్తుంటేనేమో ఎముకలతో నిండిపోయి ఉన్నావు. పైకి ప్లేట్ ఏమో పళ్ళెమేమో తెల్లగా తోముతున్నావు, లోపల కుళ్ళిపోయిన మెతుకులు అందులోనే ఉంటున్నాయి, కుళ్ళిపోయిన సాంబార్ అందులోనే ఉంటుంది, కుళ్ళిపోయినవి అన్నీ అందులోనే ఉంటున్నాయి. ఆ గిన్నెలో నువ్వు వేసుకుని తాగుతావా? మరి రేపొద్దున దేవుడిని ఎలా తాగమంటున్నావు? ఈ గిన్నెతో రేపొద్దున నువ్వు ఎలాగ దేవుడిని ఇష్టపడతాడు? పైన తోముతున్నావు, లోపల సంగతి ఏంటి? పైకి సున్నం వేస్తున్నావు, లోపలేంటి అని దేవుడు అడుగుతున్నాడు. దీని అంతటికీ కారణం ఏంటంటే, లోకములో ఉండే ఈ భయంకరమైనటువంటివి. ఇల్లు కడుక్కుంటే కానీ పెట్టకూడదు, 3వ రోజు అయ్యేదాకా బయటికి రాకూడదు, ఏమ్మా చీకటి పడితే బయటికి రాకూడదు, చీకటి పడితే డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులేమో చేతికి ఇవ్వకూడదు, ఏమ్మా ఇలాంటి పిల్లొత్తే ఎదురకూడదు, నల్ల పిల్లొత్తే ముందే రాకూడదు, ముహూర్తం ఉంటే కానీ ఏది ముందుకు జరగకూడదు, గ్రహాల అనుకూలంత లేదు, ఏమ్మా మేషరాశి ఈరోజు నీకేమీ అనుకూలంత లేదు, రోడ్ల మీదకి వెళ్ళకూడదు, ఈరోజు రోడ్ల మీద తిరుగు నీకు అంతా కలిసి వద్దాయి, ఇలాంటివన్నీ కూడా నమ్ముతున్నాం అనమాట. ఇప్పటికీ నమ్ముతున్నాం, ఇప్పటికీ అలాగే ఉన్నాం, పుండులతో ఉన్నాం, కురుపులతో ఉన్నాం. భయంకరమైనటువంటి కురుపులు పట్టేసే అంటమ్మా ఊళ్ళంతానే. ఈ కురుపులు పిండుకోవట్లేదట, కట్టుకట్టలేదట, వీటిని ఎవ్వరూ కూడా స్వస్థత పొందేటువంటి పని చేయట్లేదట. నెత్తి నుంచి అరికాలు వరకు ఏ కురుపులతో ఉన్నాం మనం. కాబట్టి కడుక్కోవలసిందేది? కల్మషాన్ని కడగాలి, భయంకరమైన ఆచారాలను కడగాలి, భయంకరమైనటువంటి సాతాను పెడుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి లక్షణాలన్నింటినీ కడుక్కోవాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు, అప్పుడే పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు, అప్పుడే దేవునికి ఇష్టంగా బ్రతుకుతావు. లేకపోతే నేనైనా సరే, ఎవరైనా సరే ఈ పాటికి ఇంత పోరాడాల్సిన అవసరం ఏముంటుంది? అందులో ఏమీ లేకపోతే ఇంత ఇలా చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? నా ఇంటి దగ్గర ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఎంతమందిని గద్దించాల్సి వస్తుంది, ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది, ఇది 100 సార్లు చెప్పాల్సి వస్తుంది. మిగతా ఏమో చెప్పకపోయినా తెలిసేసుకుంటున్నాం. కాబట్టి చాలా తప్పు చేస్తున్నామమ్మా. మనం ఇంకా ఎదగలేని వారుగా ఉన్నాం. దయచేసి ఈ రోజున వినోద్ కుటుంబం అయితే ఎదిగినందుకు నేను సంతోషిస్తున్నాను. ఒకసారి చప్పట్లు కొట్టు. వాళ్ళ సాక్ష్యం చెప్పాలంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళు బాధపడుతున్నారు దేవుని పని జరగకపోతే. అందుకని దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాలి. ఈ భౌతిక సంబంధమైన ఈ అవసరాల కోసం, ఈ భౌతిక సంబంధమైన ఈ జీవితం కోసం విలువైన పరలోకములో రాజులాల్లో క్రాంతి ఏమో రాణి, వినోదేమో రాజు. ఎందుకంటే నా గుండెల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థితి. ఇది అయిన తర్వాత మళ్ళీ దొరబాబు ఫోన్ చేశాడు నాకు. ఇంకా ఈ తమ్ముడికి చెప్పేశాను, దొరబాబు మా ఇంటి దగ్గర పెట్టా అన్నయ్య అన్నాడు. లేదు తమ్ముడు, వినోద్ ఇంటికాడ పెట్టేస్తున్నా అంటే. అలా అందరూ ఎదగాలి కదా. వాళ్ళ కుటుంబంలో కూడా ఒప్పుకోరు. దొరబాబు అంటే ఒప్పుకున్నాడు, కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ అక్కడ ఉంటుంది ప్రాబ్లం.
అయినా సరే నేను ఏదో రకంగా పెట్టుకోవాలని అనుకుంటున్నాను, మా ఇంటి దగ్గర పెట్టాయని అని నాకు మెసేజ్ చేశాడు. మెసేజ్ చేస్తే నేను అన్నాను, ఆల్రెడీ తమ్ముడు వినోద్ పెట్టుకున్నాడు, చెల్లి క్రాంతి, ఇంటికి వచ్చేసరికి క్రాంతి. ఇలాగా అద్భుతంగా వారు సున్నం కొట్టిన సమాధా, కల్మషం లేని బిడ్డలా. రేపొద్దున యేసు ప్రభు వస్తే ఏమ్మా మనల్ని లేపుతాడా? సమాధుల్లో ఉన్న వాళ్ళని, కుళ్ళిపోయిన కల్మషంలో ఉన్నటువంటి వాళ్ళని లేపుతాడా? ఏమ్మా మూడో రోజు లేదు, రెండో రోజు లేదు, ఆకులన్నీ గిల్లేసింది అంతే. పిల్లలిద్దరు వచ్చారు. ఏమ్మా వాళ్ళ నాన్నగారిని చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. భౌతికంగా మన మధ్యన లేకపోవచ్చు, ఆయన నేర్పిన గుణం ఆ బిడ్డలో అలా ఇప్పటికీ జీవింపజేస్తుంది. ఈ శరీరం శాశ్వతం కాదు, ఆయన నేర్పించిన వాక్యం అనే జీవం ఆవిడలో ఉంది, తమ్ముళ్ళలో ఉంది. ఇద్దరిని ఏ గూటిపై ఏదంటారు చూడు, జత పక్షులు ఒక గూటికే చేరాయి. తమ్ముడు నిర్ణయం తీసుకున్నాడు, చెల్లి అప్పుడే నిర్ణయం తీసుకుంది, ఇద్దరికి వచ్చేసరికి ఒకే నిర్ణయం కలిసింది. అర్థమవుతుందా? చాలా ధన్యత అన్నమాట. ఈ రోజున ఈ మేలు వారి జీవితంలో ఏమ్మాయి మీకు ఎవరైనా ఎన్ని కోట్లు ఇచ్చినా సంపాదించుకోలేరు. ఎందుకంటే ఈరోజు మీరు రేపటి నుంచి మళ్ళీ వరుసను పెట్టుకోండి, ఏముంటుంది అంటున్నాను. ఈరోజు ఉంటుంది, నిన్నటి రోజున వృధా అయిపోయింది. ఈ రోజున మళ్ళీ అద్భుతమైనటువంటి దేవుని పరిచర్య దేవుడు ముందుకు వెళ్ళేలా చేశాడు. నేను ఓన్లీ పెడుతుంది ఒక విషయంలో కాదు, పరలోకం తెరవబడే కుటుంబాలు ఏవి అని చూడడానికి కూడా పెడుతున్నాను నేను. ఎవరెవరు ఏంటో తెలిసిపోతుంది, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలిసిపోతుంది, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలిసిపోతుంది. వారి కొరకు ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఇలా ఎన్నో కుటుంబాలు తేలుతున్నాయి. ఒక బత్తా సంచిలో బత్తాకాయలు వేస్తే కుళ్ళిపోయినవి కాకుండా తేలేవి 2, 3 కనపడుతున్నాయి. మిగతా అన్ని బస్తాలో ఉన్న బత్తాకాయలన్నీ కుళ్ళిపోతున్నాయి. పేరుకి బత్తాకాయ కానీ లోపల కుళ్ళిపోతుంది. అందులో పనికొచ్చేటువంటి బత్తాయిలు కొన్నే కనిపిస్తున్నాయి. అలా దేవునికి పనికొచ్చే పాత్రలుగా కొంతమందే కనిపిస్తున్నారు. అలాంటి ఉన్నతమైన కుటుంబాలలో మరి తమ్ముడు వినోద్ని బట్టి, చెల్లి క్రాంతిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. వారిద్దరూ చెప్పగానే రాజారావు గారు ఒప్పుకున్నారు, బేబితల్లి గారు ఒప్పుకున్నారో ఒప్పించారో మొత్తానికి ప్రార్థన పెట్టించారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. అద్భుతంగా ఈ రోజున ఈ స్థితి, ఈ పరిస్థితి దేవుడిచ్చాడు. ఇది అందరికీ ఊరంతా సాక్ష్యం కాదా లేదా? పాస్టర్ గారు చనిపోయి ఇది 3వ రోజు. పాస్టర్ గారు ఏంటి ఇక్కడ వాక్యం చెప్తున్నారని అనుకోరా ఈ మైకి వెళ్తున్న ప్రతి చోట? అందుకని నేను మైకి పెట్టమంటున్నా. అందుకని సువార్త మొదటి రోజు నుంచి ఆ రోజు 8:30 అయింది, కానీ లేకపోతే ఆ రోజు చర్చిలో ఉంది నేను. ఆ కార్యక్రమం అయ్యేసరికి 8:30 అయింది. అదే కనుక 6:30కి అయితే వెంటనే స్నానం చేసి ఇక్కడ ఉంది నేను. మీరు ఎవరో వచ్చేవారు కాదు, నేను పాటలు పాడేసి మిమ్మల్ని అందరినీ నిద్ర లేపేది. అర్థమవుతుంది? ఆ రోజు ఇంకా కుదరలేదు గట్రా రావలేదు అంతే. ప్రార్థన విషయంలో దేవునికి విరుద్ధమైనది ఏది జరిగినా అసలు దేవుని సేవకుడిగా అసలు సహించేది లేదు. అలా ఈ రోజున నేను తమ్ముడు, నాకు బాగా గుర్తు, శ్రీనికి ఫోన్ చేసి తమ్ముడు ఏదో ఒకలాగా తమ్ముడు ఎవరో ఒకరి ఇంటి దగ్గర ఏదో ఒక చోట ఎక్కడొక చోట ఎవరో ఒకరిని అడిగి ఈ రోజున ఆపు తమ్ముడు అన్నాను. ఆడు ప్రయత్నం చేశాడు కానీ అవలే. ఈ రోజున నేను ప్రయత్నం చేయకుండానే నా బాధను దేవుడు ఆలకించాడు. నేను అడగకుండానే తమ్ముడిని వచ్చాడు, అడగకుండానే ఇంకో తమ్ముడు వచ్చాడు. ఇలాంటిది ఇంకొక 4-5 రోజులున్నా ఈ రోజున వచ్చేద్దరు అంతే, వెనకాల వచ్చేవాళ్ళు ఉన్నారు మన దాంట్లో, కానీ వాళ్ళ దాకా న్యూస్ రాలేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరందరూ కూడా బాగుండాలనే చెప్తున్నాను. ఇంతకు శుద్ధి చేసుకోవాల్సింది ఏదమ్మా? అరికాలు నుంచి నడినెత్తి వరకు ఉన్న కురుపులన్నీ కడుక్కోండి. యేసు ప్రభు వచ్చే లేపులో కురుపులున్నాయి, ఒళ్ళంతా పుండులున్నాయి, పచ్చిగా ఉన్నాయి. వాటిని అంతటిని మెత్తగా చేయడానికి తైలం అవసరం. అది పగలాలంటే తైలం అవసరం. అది పగలాలంటే ఏం చేయాలమ్మా? పిండడం అవసరం. మెత్తబడాలి, కట్టబడాలి, పిండబడాలి, ఇవన్నీ మీకు జరగబడాలి. అప్పుడు మాత్రమే స్వస్థత అనేది మీ జీవితంలో. అది స్వస్థత అంటే నీలో ఉండేటువంటి ఈ భౌతిక సంబంధమైన లోక మర్యాద అంతా పోవాలి. అప్పుడు మాత్రమే దేవునికి ఇష్టమవుతావు. అట్టి స్వస్థత కావాలని దేవుడిని అడగండి. ఈ కుటుంబానికైతే ఈ విషయంలో పరిపూర్ణమైన స్వస్థత దేవుడిచ్చాడు. ఇంకా ఏ విషయాల్లో ఉన్నారో ఆ విషయాల్లో కూడా శుద్ధి అయిపోతే దిద్దుబాటే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. అట్టి ధన్యత మరి అందరికీ దేవుడు ఇవ్వాలని. మరమ్మ ఇల్లులు కడుక్కుంటే కానీ ప్రార్థనలు పెట్టుకోకూడదని తప్పుడు సమాచారం ఎవరిచ్చారో తెలదు. కానీ ఇల్లు కాదు, ఏం కడుక్కోవాలి? హృదయం కడగండి.
అందుకని కొరింథీ పత్రిక 2 కొరింథీ 7:1 నుంచి చదువుకోండి. ఏమ్మా యెషయా గ్రంథం 1:6 చదువుకోండి. ఏమ్మా మత్తయి సువార్త 23 అధ్యాయం 25 వచనం నుంచి చదవండి. దేవుడు మహాజ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానంలో ఇంకెప్పుడు కూడా భౌతిక సంబంధమైన కడుగులు కాదు, హృదయం అనేది కడుక్కోండి. అది సమాధి అయినా సరే సంతోషంగా దేవుడు అక్కడ శుద్ధి చేయబడిన నువ్వైతే అద్భుతంగా దేవుడు కూర్చుంటాడు. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. మరొకసారి మరి తమ్ముడు వినోదును, మరి చెల్లి క్రాంతిని, అలాగే రాజా గారిని, మరి అమ్మ బేబీ తల్లి గారిని, అలాగే చెల్లి మౌనికను దేవుడు వారిని, వారి పిల్లల పిల్లలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. నాయన నీ జ్ఞానాన్ని నాయన నేర్చుకోకుండా ప్రభు అన్యాయంగా ఈ లోకములో తిరుగుతూ ఉన్నారు. ఏవేవో అనుకుంటూ సాతాను నాయన దూరం చేస్తూ ఉన్నాడు. ఉన్నామనుకున్న మేమే, శాస్త్రం అనుకున్న మేమే వ్యాసదారులం అయిపోతూ ఉన్నాం తండ్రి. సున్నం కొట్టిన సమాధులం అయిపోతున్నాం నాయన. దయతో క్షమించి నాయన పరిశుద్ధపరచండి. తమ్ముడికి నాయన, వినోద్కి నాయన నువ్వు మహాజ్ఞానాన్ని ఇచ్చావు. నీ యందు భయభక్తులతో జీవించే ధన్యత ఇచ్చావు ప్రభా. నీ పరిచర్య చేసే, నీ కాడినెత్తుకునే ధన్యతనిచ్చావు తండ్రి. చెల్లి నాయన సాటి అయిన సహకారిని ఇచ్చావు ప్రభు. వారి తల్లిదండ్రులకు వందనాలు నాయన. ఆ తల్లిదండ్రులు ప్రభు ఆ బిడ్డకు నేర్పించిన జ్ఞానములో ప్రభు ధన్యురాలుగా నిలవబడింది నాయన. ఎంత సంతోషించిందో, ఎంత ఆనందించిందో ఆ కుటుంబం అంతా నాయన పులకరించిపోయింది ప్రభు. నీ ఆజ్ఞ ప్రకారంగా ఇక్కడ జరగడంలో ప్రభు ఒక సేవకుడుగా నాయన ఎంత సంతోషంగా ఉండే పిల్లలనిచ్చావు ప్రభు తండ్రి. నిత్యరాజ్యానికి వెళ్ళే నాయన, ఈ గ్రామంలో నిత్యరాజ్యానికి వెళ్ళే కుటుంబాలను సిద్ధపరిచేస్తున్నావు. నీకు వందనాలు ప్రభు. ఈ ట్రీట్మెంట్ నాయన అందరికీ చేరి, ప్రతి గాయము కట్టబడి, ప్రతి పుండు పిండబడి, ప్రతి నాయన గాయము, ప్రతి కురుపు మెత్తగా చేయబడి ప్రభు స్వస్థతతో, కట్లతో ప్రభు శుద్ధి చేయబడి పరిపూర్ణమైన స్వస్థతలో నిలవబెట్టమని ప్రభు. శరీర సంబంధమైనది అంగవైకల్యం కాదు, శరీర సంబంధమైనది శుద్ధి కాదు, అదైనా ఈ ఆత్మ సంబంధమైన కల్మషముతో కూడిన తండ్రి నీకు విరుద్ధమైన అజ్ఞానమే కల్మషం గనుక ఆ అజ్ఞానాన్ని కడుక్కునే ధన్యత, అట్టి కురుపులను కడుక్కునే ధన్యత మా అందరికీ దయచేయమని, మాయోపాయముల చేత, మంత్రతంత్రముల చేత, అన్యాయమైనటువంటి మాటల చేత ఎవరు మోసపోకుండా, వ్యాసదారులుగా జీవించకుండా విలువైనటువంటి బ్రతుకులో నిత్యత్వం అనే వరములో ప్రభువా ప్రతి కుటుంబాన్ని నిలవబెట్టమని, అందరినీ దీవించమని, రాజారావు గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించమని, వారి సతీమణి నాయన తల్లి బేబీ తల్లి గారిని మీరు దీవించమని, ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించబడి, ఈ జీవితం, ఈ సాక్ష్యం, ఈరోజు జరిగిన ఈ ప్రార్థన ప్రభు తరతరాలు నిలవబడేటట్టుగా ప్రభువా ఈ ఊరికే సాక్షిగా తండ్రి నిలవబెట్టిన ఆయన ధన్యకరమైనటువంటి ఈ సువార్త పరిచర్యకు ప్రభువా పరలోకమే లేచి నిలబడి చప్పట్లు కొట్టే ధన్యత ప్రభువా, కల్మషము లేని ధన్యత ప్రభు, కట్లు విప్పే ధన్యత ప్రభువా, కాడిని విరగ్గొట్టే ధన్యత ఈ కుటుంబానికి ఇచ్చినందుకు స్తోత్రాలు. అందరినీ దీవించి ఆశీర్వదించండి. వచ్చిన వారందరినీ నాయన నీ బలమైన నీ దక్షిణ హస్తముతో దీవించమని, ఈ కుటుంబానికి ప్రత్యేకమైన దీవెనలు అనుగ్రహించి కాపాడమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందు